గమన తవ చరణ కమలమిహ. చదువుల తల్లి అనగానే మనకు గుర్తొచ్చేది తెల్లని వస్త్రాలు, చేతిలో వీణ, మరో చేతిలో పుస్తకం ధరించిన సరస్వతీదేవి. అయితే ఎప్పుడైనా ఆలోచించారా, విద్యాదేవత చేతిలో సంగీత వాయిద్యం ఎందుకు ఉంది? ఆమె కేవలం పురాణాల్లోని దేవత మాత్రమేనా, లేక ఆమె రూపం వెనుక ఒక గొప్ప సైన్స్ దాగి ఉందా? ఈరోజు మన వీడియోలో సరస్వతీదేవి వీణ మరియు పుస్తకం వెనుక ఉన్న విజ్ఞాన శాస్త్రాన్ని, అది మన మెదడు మరియు మన శరీరంతో ఎలా ముడిపడి ఉందో వివరంగా తెలుసుకుందాం. ఈ విషయాలు వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ ప్రపంచంలో ఎంత కష్టపడి చదువుతున్నా కొంతమందికి ఎందుకు ఫలితం రావడం లేదు? పిల్లల పుస్తకం ముందు కూర్చున్నా మనసు ఎక్కడో పోతుంది, కాన్సన్ట్రేషన్ రావడం లేదు. దీనికి కారణం బుద్ధి లోపమా, లేదా మనకు తెలియని ఒక ఆధ్యాత్మిక రహస్యమా? ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే జ్ఞానం ఎందుకు సరస్వతీదేవితో అనుసంధానమైందో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. సరస్వతీదేవి కేవలం ఒక దేవత మాత్రమే కాదు. ఆమె జ్ఞానం, మాట, సంగీతం, బుద్ధి, సృజనాత్మకత, ఈ అన్నిటికీ మూలశక్తి. సరస్వతి అనే మాటకు అర్థం ఏమిటో మీకు తెలుసా? సరస్ అంటే ప్రవాహం, వతి అంటే కలిగినది, అంటే ఎప్పటికీ ఆగని జ్ఞాన ప్రవాహం సరస్వతీదేవి. అందుకే ఆమె చేతిలో పుస్తకం జ్ఞానానికి, వీణ కళలకు, కమలం పవిత్రతకు ప్రతీక. మొదట సరస్వతీదేవి చేతిలోని వీణ గురించి మాట్లాడుకుందాం. ప్రాచీన గ్రంథాల ప్రకారం ఆమె ధరించే వీణ పేరు కచ్చపి. మీరు ఎప్పుడైనా గమనించారా? వీణ ఆకారం సరిగ్గా మానవ వెన్నెముక ఆకృతిని పోలి ఉంటుంది. సైన్స్ ప్రకారం మన వెన్నెముక ద్వారానే మెదడు నుండి సంకేతాలు శరీరం అంతటికి అందుతాయి. వీణకు ఉండే 7 తీగలు మన శరీరంలోని 7 చక్రాలకు సంకేతం. వీణను మీటినప్పుడు వచ్చే మధురమైన శబ్దం మన నాడీ వ్యవస్థను ఎలా ప్రశాంతపరుస్తుందో, సరైన జ్ఞానం కూడా మన ఆలోచనలను అలాగే క్రమబద్ధం చేస్తుంది. ఇక రెండవది ఆమె చేతిలోని పుస్తకం. ఇది కేవలం అక్షరాలను మాత్రమే కాదు, లాజికల్ థింకింగ్ను సూచిస్తుంది. మన మెదడులోని ఎడమ భాగం భాష, గణితం, విశ్లేషణ వంటి వాటిని నియంత్రిస్తుంది. దీనినే ఇంటెలెక్చువల్ నాలెడ్జ్ అంటారు. అంటే మనం స్కూల్లో, కాలేజీల్లో నేర్చుకునే చదువు అంతా ఈ పుస్తకానికి సంకేతం. జ్ఞానాన్ని భద్రపరచడం, దానిని తర్కంతో ఆలోచించడం అనే ప్రక్రియను ఈ పుస్తకం సూచిస్తుంది. అమ్మవారు ఎప్పుడు తెల్లని వస్త్రంలోనే ఎందుకు ఉంటారు? తెలుపు అనేది శాంతికి మరియు స్వచ్ఛతకు చిహ్నం. సైన్స్ పరంగా చూస్తే తెలుపు రంగు అన్ని రంగుల సమ్మేళనం, అంటే అన్ని విద్యల సారం ఒక్కటే అని అర్థం. ఆమె వాహనం హంస. హంసకు నీరు, పాలను వేరు చేసే గుణం ఉంటుంది. అంటే నిజమైన విద్యార్థికి ఏది మంచి, ఏది చెడు అని విచక్షణ జ్ఞానం ఉండాలని దీని అర్థం. దీనినే మోడర్న్ సైన్స్లో క్రిటికల్ థింకింగ్ అంటారు. వేదాల్లో సరస్వతీదేవిని వాగ్దేవత అని పిలుస్తారు. మనం పలికే ప్రతి మాట ముందు మన బుద్ధిలో పుడుతుంది. ఆ బుద్ధి శక్తినే శాస్త్రాలు సరస్వతి శక్తి అంటాయి. అందుకే చదువులో బలహీనత అంటే బుద్ధి బలహీనత కాదు, బుద్ధిపై నియంత్రణ లేకపోవడం. సరస్వతి జపం మనసును శాంతపరుస్తుంది, కాన్సన్ట్రేషన్ పెంచుతుంది, మెమరీ పవర్ను బలపరుస్తుంది. ఇది కేవలం నమ్మకం కాదు, ఇది అనుభవ సిద్ధమైన సత్యం. ఈ రోజుల్లో తల్లిదండ్రులకున్న పెద్ద టెన్షన్ ఏమిటి? పిల్లల చదువు, పిల్లలకు ఉండే సమస్యలు, చదవాలనిపించకపోవడం, భయం, పరీక్షల ముందు టెన్షన్, త్వరగా మర్చిపోవడం, ఇవన్నీ మనసు అశాంతి వల్లే. అందుకే మన పూర్వీకులు పిల్లలకు చదువు మొదలుపెట్టే ముందు సరస్వతి నమస్కారం చేయించేవారు. చిన్న అలవాటు, కానీ జీవితాన్ని మార్చే అలవాటు. రోజు ఉదయం లేదా చదువు మొదలుపెట్టే ముందు ఒక్కసారి మనసులో ఇలా అనుకోండి: ఓం శ్రీ సరస్వతి నమః అని. ఈ ఒక్క నామం మనలోని అజ్ఞానాన్ని తొలగిస్తుంది, బుద్ధిని ప్రకాశింపచేస్తుంది. ఇప్పుడు ఈ మాటల్ని హృదయంతో వినండి. చూశారుగా, మన అమ్మవారి రూపం కేవలం ఒక చిత్రం కాదు, అది ఒక అద్భుతమైన విజ్ఞాన భాండాగారం. మనం చదువుకునే ప్రతి అక్షరంలోనూ, మనం పలికే ప్రతి మాటలోనూ ఆ తల్లి ఉందనేది అక్షర సత్యం. మనం భక్తితో ఆ తల్లిని ప్రార్థిస్తే ఆమె మనలోని అజ్ఞానం అనే చీకటిని తొలగించి బుద్ధిని ప్రకాశింపజేస్తుంది. మీరు కూడా మీ జీవితంలో లేదా మీ పిల్లల చదువుల్లో ఆ సరస్వతీదేవి కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నారా?
అయితే ఈరోజే ఓం శ్రీ సరస్వతే నమః అని కింద కమెంట్ బాక్స్లో రాసి మీ భక్తిని చాటుకోండి. మీరు రాసే ఆ ఒక్క నామం మీ లోపల ఎంతో సానుకూల శక్తిని నింపుతుంది. ఈ పవిత్రమైన సమాచారం మరికొంతమందికి చేరాలని మీకు అనిపిస్తే ఈ వీడియోను లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. మన సనాతన ధర్మంలోని ఇలాంటి మరెన్నో అద్భుత రహస్యాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.